మన దేశంలోనే మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎవరో తెలుసా? డాక్టర్ శ్రీకాంత్ జిచ్కర్. ఈయన తన ఒకే జీవితంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు సాధించిన అరుదైన మేధావి. 1973 నుండి 1990 మధ్య కాలంలో ఏకంగా 42 యూనివర్సిటీ బోర్డు పరీక్షలు రాసి వాటిలో 28 గోల్డ్ మెడల్స్ అందుకున్నారు. మెడిసిన్లో ఎంబీబీఎస్ అండ్ ఎండి, లాలో ఎల్ఎల్బి అండ్ ఎల్ఎల్ఎం, బిజినెస్లో ఎంబీఏ అండ్ డిబిఎం, బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం, సాంస్క్రిట్లో డాక్టర్ ఆఫ్ లిటరేచర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఎకనామిక్స్, హిస్టరీ, ఇంగ్లీష్ లిటరేచర్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ వంటి 10 వేరువేరు సబ్జెక్టులలో ఎంఏ చేశారు. అంతేకాకుండా 1978లో సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి ఐపీఎస్ అయ్యారు. కానీ దానికి రాజీనామా చేసి 1980లో మళ్లీ రాసి ఐఏఎస్గా ఎంపికయ్యారు. ఐఏఎస్గా చేరిన 4 నెలలకే దానికి కూడా రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేశారు. కేవలం 26 సంవత్సరాలకే మహారాష్ట్రలోని యంగెస్ట్ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యారు. తరువాత ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. మంత్రిగా ఉన్న సమయంలో ఒకేసారి ఏకంగా 14 వేర్వేరు ప్రభుత్వ శాఖల బాధ్యతలను నిర్వహించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉండడం వల్లనే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆయనను ఇండియాస్ మోస్ట్ క్వాలిఫైడ్ పర్సన్గా గుర్తించింది. అలాగే ఈయనను వాకింగ్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఈయన దగ్గర వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రైవేట్ లైబ్రరీ ఉండేది. దానిలో 52,000 పుస్తకాలు ఉండేవి. ఇంత చదువు, డిగ్రీలతో పాటు ఈయన ఒక గొప్ప ఫోటోగ్రాఫర్, పెయింటర్ అండ్ స్టేజ్ యాక్టర్ కూడా. కానీ దురదృష్టవశాత్తు 2004లో జరిగిన కారు యాక్సిడెంట్లో 49 ఏళ్ల వయసులోనే చనిపోయారు. ఈయన జీవించింది తక్కువ కాలమే అయినా సాధించాలనే పట్టుదల ఉన్న మనిషికి ఎలాంటి హద్దులు ఉండవని నిరూపించారు. ఒకవేళ మనం మొక్కలకు ఎక్కువ కాలం పాటు నీళ్లు పోయకపోతే అవి కొన్ని సౌండ్స్ చేస్తాయి, కానీ ఆ సౌండ్స్ మనకు వినిపించవు. ఎందుకంటే మనిషి చెవి సాధారణంగా 20 హెర్ట్జ్ నుండి 20,000 హెర్ట్జ్ వరకు మాత్రమే వినగలదు. కానీ మొక్కలు చేసే సౌండ్స్ 40 నుండి 80 కిలో హెర్ట్జ్ రేంజ్లో ఉంటాయి. అందుకే వాటిని అల్ట్రాసోనిక్ సౌండ్స్ అంటారు. అలా మొక్కలు చేసే సౌండ్ ఎలా ఉంటుందంటే పాప్కార్న్ పేలుతున్నప్పుడు లేదా బబుల్ ర్యాప్ని నొక్కితే వచ్చే పాపింగ్ లేదా క్లికింగ్ సౌండ్ లాగా ఉంటుంది. ఈ సౌండ్స్ని వినాలంటే ప్రత్యేకమైన అల్ట్రాసోనిక్ మైక్రోఫోన్స్ అవసరం. అల్ట్రాసోనిక్ మైక్రోఫోన్స్తో ఆ సౌండ్స్ వింటే ఎలా ఉంటుందో మీరు కూడా ఒకసారి వినండి. ఆరోగ్యంగా నీళ్లు బాగా ఉన్న ఒక మొక్క గంటకి 1 లేదా 2 సార్లు మాత్రమే ఇలాంటి సౌండ్ చేస్తుంది. కానీ అదే మొక్కని కట్ చేసినా లేదా మొక్కకు నీళ్లు లేకపోయినా, ముఖ్యంగా 4 నుండి 6 రోజుల పాటు నీళ్లు లేని మొక్కలు గంటకు 30 నుండి 50 సార్లు ఈ క్లికింగ్ సౌండ్స్ని చేస్తాయని గుర్తించారు. అయితే అసలు మొక్కలు ఈ సౌండ్స్ని ఎలా చేస్తాయనేది చూస్తే, మొక్కలలో నీటిని ఒక చోట నుండి మరొక చోటకు తీసుకువెళ్లే సన్నని జైలం అనే గొట్టాలుంటాయి. నీళ్లు తగ్గిపోయినప్పుడు ఆ గొట్టాల లోపల ఒత్తిడి చాలా పెరిగి చిన్న చిన్న గాలి బుడగలు ఏర్పడతాయి. ఆ బుడగలు ఒక్కసారిగా పెద్దవై పగిలిపోవడం వల్ల ఈ క్లిక్ సౌండ్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ ప్రక్రియను శాస్త్రవేత్తలు క్యావిటేషన్ అంటారు. అయితే ఈ సౌండ్స్ మనకు వినిపించకపోయినా గబ్బిలాలు, కొన్ని రకాల ఎలుకలు, ఇంకా కొన్ని రకాల పురుగులు వాటిని వినగలవు. మాత్స్ అనే కొన్ని పురుగులు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న మొక్కల నుండి వచ్చే సౌండ్స్ని గుర్తించి అలాంటి మొక్కలపై గుడ్లు పెట్టకుండా ఆరోగ్యంగా ఉన్న మొక్కలను ఎంచుకుంటాయట. ప్రపంచంలో అత్యంత ధనవంతుల గురించి మాట్లాడినప్పుడు మనం ఎక్కువగా మిలియనీర్, బిలియనీర్ అనే పదాలు వింటూ ఉంటాం. మిలియనీర్ అంటే $10 లక్షల ఆస్తి ఉన్నవారు. అంటే ఇప్పటి మన రూపాయల్లో సుమారుగా 9,60,00,000. అదే బిలియనీర్ అంటే $100 కోట్ల ఆస్తి ఉన్నవారు. అంటే మన రూపాయల్లో 9,600 కోట్ల రూపాయలన్నమాట. అయితే ఈ ప్రపంచంలో మొట్టమొదటి మిలియనీర్ ఎవరో తెలుసా? జాన్ జాకోబ్ ఆస్టర్. ఈయన 1800 సంవత్సర కాలంలో ఈయన చేసిన జంతువుల బొచ్చు వ్యాపారం, వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేయడం, అలాగే న్యూయార్క్లో భారీ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టడం ద్వారా విపరీతంగా సంపాదించారు. ఆ విధంగా చరిత్రలో రికార్డులోకి ఎక్కిన మొదటి మిలియనీర్గా ఇతన్ని చెప్తారు. నెక్స్ట్ సుమారు 100 సంవత్సరాల తరువాత జాన్ డి రాక్ఫెల్లర్ అనే వ్యక్తి ప్రపంచంలోనే మొట్టమొదటి బిలియనీర్ అయ్యారు. అమెరికాకు చెందిన ఇతను స్టాండర్డ్ ఆయిల్ అనే కంపెనీని స్టార్ట్ చేసి అమెరికాలోని మొత్తం ఆయిల్ ఇండస్ట్రీని కంట్రోల్ చేసేవారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరుగుతున్న సమయంలో ఆయిల్కి డిమాండ్ బాగా పెరగడంతో ఆ టైంలో స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ లార్జెస్ట్ అండ్ మోస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీగా మారింది. దాని ద్వారా రాక్ఫెల్లర్ బిలియనీర్గా ఎదిగారు. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు 2026లో చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎలాన్ మస్క్ ట్రిలియనీర్ స్థాయిని చేరుకున్నారు. ట్రిలియనీర్ అంటే $1,00,000 కోట్ల. అంటే మన రూపాయల్లో సుమారుగా 96,50,000 కోట్ల రూపాయలన్నమాట. ఎలాన్ మస్క్కి చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ రీసెంట్గా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. ఆ సమయంలో ఆ కంపెనీ షేర్ అమాంతంగా పెరగడంతో ఆ కంపెనీ వాల్యూ $2 ట్రిలియన్ మార్క్ని చేరుకుంది. అందులో ఎలాన్ మస్క్కి ఉన్న భారీ వాటా కారణంగా, అలాగే ఎలాన్ మస్క్కి ఉన్న ఇతర కంపెనీలోని వాటాల కారణంగా ఎలాన్ మస్క్ మొదటిసారిగా ట్రిలియనీర్ మైల్ స్టోన్ని చేరుకున్నారు. అయితే స్పేస్ ఎక్స్ అనే కంపెనీ రాకెట్లను తయారు చేసి వాటి ద్వారా ఆస్ట్రోనాట్స్ని, వాళ్లకు కావలసిన వస్తువులని, శాటిలైట్స్ని స్పేస్లోకి పంపుతుంది. ఫ్యూచర్లో మనుషులను మార్స్ పైకి పంపాలనే గోల్తో ఈ కంపెనీ పనిచేస్తుంది.
ఫ్రెండ్స్, ఒకవేళ మీరు స్పేస్ ఎక్స్ అనే కాదు, టెస్లా, యాపిల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, అమెజాన్ వంటి టాప్ యూఎస్ కంపెనీల్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఐఎన్డి మనీ యాప్ ద్వారా సింపుల్గా యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఐఎన్డి మనీ గిఫ్ట్ సిటీ అనేది ఐఎఫ్ఎస్సిఏ ద్వారా రెగ్యులేట్ చేయబడుతున్న జిఏపీ లైసెన్స్డ్ బ్రోకర్. గ్లోబల్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పటికీ మన కేవైసీ ఇండియాలోనే కంప్లీట్ అవుతుంది. ఇండియన్ రెగ్యులేషన్స్ ప్రకారమే మనీ మూవ్ అవుతుంది. ఆన్ బోర్డింగ్ అండ్ వాలెట్స్ టు రెమిటెన్సెస్, ట్రేడ్ ఎగ్జిక్యూషన్స్ అండ్ సెటిల్మెంట్స్, ఇలా ఎంటైర్ ఇన్వెస్టింగ్ ప్రాసెస్ అనేది ఐఎన్డి మనీ మేనేజ్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే జస్ట్ 100 రూపీస్తో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే ఫుల్ షేర్ కొనవలసిన అవసరం లేదు. ఫ్రాక్షనల్ షేర్స్ ద్వారా ఒక షేర్లో కొంత భాగాన్ని మాత్రమే కొనుక్కోవచ్చు. అలాగే 500 రూపీస్తో యూఎస్ స్టాక్స్ మరియు ఈటీఎఫ్లలో ఎస్ఐపి ద్వారా కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే గోల్డ్, సిల్వర్, కాపర్, ప్లాటినం వంటి యూఎస్ బేస్డ్ మెటల్ ఈటీఎఫ్లతో పాటు ఈటీఎఫ్స్ ద్వారా యూరప్, చైనా, తైవాన్, సౌత్ కొరియా వంటి దేశాల మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనిలో ఉన్న మరొక బెనిఫిట్ ఏంటంటే కరెన్సీ అప్రిషియేషన్. అంటే కేవలం షేర్ ప్రైస్ పెరగడం ద్వారా మాత్రమే కాదు, డాలర్ వాల్యూ పెరగడం వల్ల కూడా బెనిఫిట్ పొందుతాం. ఈ యాప్లో ట్యాక్స్ ఫైలింగ్ చేయడానికి కావాల్సిన ఆటోమేటెడ్ ట్యాక్స్ రిపోర్ట్స్, యూఎస్ ట్యాక్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సెకండ్స్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐఎన్డి మనీలో అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ కానీ ఏఎంసీ ఛార్జెస్ కానీ ఉండవు. అండ్ అకౌంట్ ఓపెన్ చేయడం కూడా చాలా ఈజీ. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్, నేమ్, ఈమెయిల్ వంటి డీటెయిల్స్ ఇచ్చి పాన్ నెంబర్ ఎంటర్ చేసి సింపుల్గా కేవైసీ కంప్లీట్ చేస్తే మీ అకౌంట్ రెడీ అవుతుంది. సో ఒకవేళ మీరు స్ట్రాంగ్ అండ్ మోర్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయడానికి గ్లోబల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఐఎన్డి మనీలో అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ఈ రోజే స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్ళిపోతే మనందరికీ గుండె ఎడమ వైపు ఉంటుంది, అలాగే లివర్ కుడివైపు ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రపంచంలో కొంతమంది మనుషులకి మాత్రం బాడీ లోపల ఆర్గాన్స్ అన్నీ పూర్తిగా రివర్స్లో ఉంటాయి. అంటే గుండె కుడివైపు, లివర్ ఎడమ వైపు ఉంటాయి. వినడానికి వింతగా ఉన్న ఈ రేర్ కండిషన్ని సైటస్ ఇన్వర్సస్ అంటారు. ఈ కండిషన్ ఉన్న వాళ్ళలో ఛాతీ, కడుపు భాగాల్లో ఉండే మేజర్ ఆర్గాన్స్ అన్నీ కూడా ఎడమవైపు ఉండవలసినవి కుడివైపు, కుడివైపు ఉండవలసినవి ఎడమవైపు, ఇలా రివర్స్లో మిర్రర్ ఇమేజ్లో ఉంటాయి. అంటే ఎడమవైపు ఉండవలసిన గుండె కుడివైపు ఉంటుంది, కుడివైపు ఉండవలసిన లివర్ ఎడమవైపు ఉంటుంది, ఎడమవైపు ఉండవలసిన జీర్ణాశయం కుడివైపు, కుడివైపు ఉండవలసిన అపెండిక్స్ ఎడమవైపు, ఇలా అన్నమాట. అయితే అవయవాలన్నీ ఇలా రివర్స్లో ఉన్నప్పటికీ వీరు మిగతా అందరిలాగానే చాలా నార్మల్గా, పూర్తి ఆరోగ్యంగా జీవిస్తారు. ఈ కండిషన్ ఉన్న చాలామందికి వాళ్ళ బాడీ పార్ట్స్ ఇలా రివర్స్లో ఉన్నట్టు వాళ్ళకి కూడా తెలియదు. ఎప్పుడైనా ఎక్స్రేస్ ఆర్ సిటీ స్కాన్స్ చేసినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. సాధారణంగా దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. కానీ ఏదైనా ఎమర్జెన్సీ మెడికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం డాక్టర్లకి పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే బాడీ లోపల వచ్చే పెయిన్స్, లక్షణాలు అన్నీ ఆపోజిట్ సైడ్లో కనిపిస్తాయి. ఉదాహరణకు సాధారణంగా ఎవరికైనా అపెండిసైటిస్ వస్తే కడుపులో కుడివైపున నొప్పి వస్తుంది, కానీ వీరికి ఎడమవైపున నొప్పి వస్తుంది. ఇది కేవలం మనుషుల్లోనే కాదు, కొన్ని రకాల జంతువుల్లో కూడా ఉంటుందట. చిన్నపిల్లలకి వాళ్ళ అమ్మ కళ్ళ ముందు కనిపించకపోతే ఏం జరుగుతుందో తెలుసా? కేవలం కొన్ని సెకండ్లోనే వాళ్ళ మెదడులోని ఎమిగ్డలా అనే భాగం అలర్ట్ అయిపోతుంది. ఏదో పెద్ద ప్రమాదం జరిగిపోయినట్టు ఊహించుకుని ఒంట్లో కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్ను ఏకంగా 200 నుండి 300% వరకు పెంచేస్తుంది. పబ్మెడ్ పరిశోధనల ప్రకారం చిన్నపిల్లలకి ఎప్పుడు అమ్మ ఉనికి తెలుస్తూ ఉండాలి. ఒకవేళ కళ్ళ ముందు లేకపోయినా కనీసం అమ్మ మాట వినపడినా, ఆమె వాసన తగిలినా లేదా స్పర్శ తెలిసినా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. ముఖ్యంగా మొదటి 18 నెలల వరకు పిల్లల్లో ఈ భయం ఎక్కువగా ఉంటుంది. అయితే మొదటి 6 నెలల వరకు వాళ్ళు అంతగా ఏమీ గుర్తించలేరు. కానీ 6 నెలలు దాటాక వాళ్ళలో ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అనే సామర్థ్యం వస్తుంది. అంటే అమ్మ ఇక్కడే ఉండేది, ఇప్పుడు కనిపించట్లేదు, అంటే ఎక్కడికో వెళ్ళిపోయింది అని వాళ్ళు అర్థం చేసుకోగలరు. అందుకే 6 నుండి 18 నెలల మధ్య అమ్మ కాసేపు దూరమైన వాళ్ళలో విపరీతమైన భయం మొదలవుతుంది. అలాగని పిల్లలను ఒక్క నిమిషం కూడా వదిలి వెళ్ళకూడదని కాదు. వాళ్ళకి తాము సెక్యూర్గా ఉన్నామనే నమ్మకాన్ని కలిగిస్తూ మెల్లమెల్లగా కాసేపు దూరంగా ఉండటాన్ని అలవాటు చేయాలి. అప్పుడే వాళ్ళ మెదడు ఆరోగ్యంగా, ధైర్యంగా ఎదుగుతుంది. మనం చిన్నప్పటి నుండి ఐజాక్ న్యూటన్ గురించి చదువుకున్నాం కదా. సైన్స్ని మలుపు తిప్పిన ఎన్నో అంశాలను ఈయన కనుగొన్నాడు. అయితే ఈయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న సమయంలో, ఇంగ్లాండ్లో ప్లేగు వ్యాధి బాగా పెరిగిపోతున్న సమయంలో యూనివర్సిటీకి 18 నెలల పాటు సెలవులు ఇచ్చారు. అలా ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలోనే ఎంతో గొప్ప ఆవిష్కరణలుగా చెప్పుకునే లాస్ ఆఫ్ మోషన్కి సంబంధించిన ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ని రూపొందించాడు. యూనివర్సల్ లాస్ ఆఫ్ గ్రావిటేషన్, లాస్ ఆఫ్ ఆప్టిక్స్, స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్, అంటే తెల్లని కాంతి అనేది ఒకే రంగు కాదు, అనేక రంగుల కలయికని ప్రిజం ప్రయోగాలతో నిరూపించాడు. మ్యాథ్స్లో ఒక రెవల్యూషన్ అయిన క్యాలిక్యులస్, బైనామినల్ థియరం, రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ ఇవన్నీ కూడా 23 నుండి 26 ఏళ్లలోపే కనిపెట్టాడు. ఇలా చిన్న వయసులోనే ప్రపంచాన్ని మార్చేసే అంశాలను ఆయన కనుగొన్నాడు. అందుకే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఆస్ట్రానమీ రంగాలలో న్యూటన్ని ఒక గొప్ప వ్యక్తిగా చెప్పుకుంటారు. ఈ రోజుల్లో మనం ప్రతిరోజు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తూ పేమెంట్స్ చేస్తున్నాం కదా. మనం మన స్మార్ట్ ఫోన్తో ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలంటే క్యూఆర్ కోడ్ సైజ్ 2x2 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే డిస్టెన్స్ టు సైజ్ రూల్ ప్రకారం
డిస్టెన్స్ అనేది 10:1 రేషియోలో ఉండాలి. 2/2 సెంటీమీటర్స్ కోడ్ని 20 సెంటీమీటర్స్ దూరం నుండి స్కాన్ చేయవచ్చు. 10:1 రేషియో ప్రకారం దూరం పెరిగే కొద్దీ క్యూఆర్ కోడ్ సైజ్ కూడా పెరగాలి. అయితే ఆస్ట్రియాకి చెందిన రీసెర్చర్స్ ప్రపంచంలోనే అతి చిన్న క్యూఆర్ కోడ్ని డిజైన్ చేశారు. దీని సైజ్ 1.98 స్క్వేర్ మైక్రోమీటర్స్. ఈ క్యూఆర్ కోడ్ బ్యాక్టీరియా కన్నా చిన్న సైజులో ఉంటుంది. ఇది మన కంటికి కనిపించదు. అలాగే మన మొబైల్తో కూడా స్కాన్ చేయలేం. దీనిని స్కాన్ చేయడానికి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ వాడాలి. అందుకే దీనికి ప్రపంచంలోనే అత్యంత చిన్న క్యూఆర్ కోడ్గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. అసలు దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇది మన కంటికి కనిపించదు. చూడాలంటే స్పెషలైజ్డ్ ఎలక్ట్రో మైక్రోస్కోప్ కావాలి. కాబట్టి ఈ క్యూఆర్ కోడ్స్ని అంత ఈజీగా ఎవరూ కాపీ చేయలేరు. కాబట్టి వీటిని కొన్ని విలువైన వస్తువుల మీద స్కాన్ చేయడానికి యూజ్ చేస్తారు. ఉదాహరణకి కొన్ని లగ్జరీ వాచెస్, మెడికల్ ఇంప్లాంట్స్ అండ్ అడ్వాన్స్డ్ మైక్రోచిప్స్ వంటి వాటి మీద ప్రింట్ చేస్తారు. సో అంత ఈజీగా ఆ ప్రొడక్ట్స్ని ఎవరు కాపీ కానీ ఫోర్జ్ కానీ చేయలేరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు యూఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఐఎన్డి మనీలో అకౌంట్ ఓపెన్ చేసుకుని మీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ఈ రోజే స్టార్ట్ చేయండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.